बस्तर दशहरा 1408 के पहले बस्तर रियासत में सिर्फ शस्त्र पूजा तक सीमित थी। बस्तर का जो हेरिटेज है उसको संवर्धित करने के लिए, उसको संजोने के लिए जिला प्रशासन काम कर रहा है। Bastar Dashera is a congregation and it's a cultural carnival. It's a beautiful carnival that you can see rich tribal cultural heritage. It was at the time of Praveer Chandra Bhanjdev ji that the local people started praising the Kakatiya kings as their gods because they did so much for them to an extent that Praveer Chandra Bhanjdev gave up his life to fight for the rights of the tribal people. ఆనాటి కాకతీయ పాలకుల వంశస్థులు ఇప్పటికీ ఉన్నారు, తెలంగాణలో కాదు. ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ కేంద్రంగా రెండవ కాకతీయ సామ్రాజ్యం చివుళ్ళు పోసుకుంది. सिर्फ हम लोग ही नहीं बल्कि हमारे आसपास के जो परिवारजन हैं, हमारे जो रिश्तेदार हैं, वो लोग भी बस्तर दशहरा देखने के नाम से अवश्य आते थे। विशेषकर जब रथ चोरी होता है, आखिरी के 2-3 दिन की जो परंपराएं हैं, मौली परगा देखने, माता की विदाई देखने के लिए लोग यहाँ पर आते थे। रथ जो है ना राजा का ही है, तो रथ सुंदर दिखता है, रथ ब्यूटीफुल देखने के लोग कैसे देश विदेश से अंग्रेज हो बाप रे। बस्तर दशहरा पूरे विश्व में बस्तर का आज पर्याय बन चुका है। यह बस्तर की जो आदिवासी संस्कृति का एक जीवंत उदाहरण है। आज बस्तर दशहरा में लाखों आदिवासी इस दशहरा में सहभागी बनते हैं। శత్రు దుర్భేద్య కోటలు, వైభవోపేతమైన ఆలయ నిర్మాణాలు, శకలాలుగా నిలిచిన మహా సామ్రాజ్య అవశేషాలు, అద్భుతమైన కళా పోషణ, వాస్తుశిల్ప శాస్త్రాలు, దూరదృష్టి, స్ఫూర్తివంతమైన సుపరిపాలన దక్షతకు సాక్ష్యాలు వారి ప్రాశస్త్యాన్ని ఇప్పటికీ కాపాడుతున్నాయి. తరతరాలకు తరగని సంపదను పంచిపెట్టిన దార్శనికులు, భారతదేశ చరిత్రలో చెరిగిపోని అధ్యాయానికి నిర్మాతలు, చరిత్ర సైతం తలెత్తుకునేలా చేసిన మహా సామ్రాజ్య పాలకులు, రాతి స్తంభాలకు ప్రాణం పోసిన శిల్పకళా ప్రేమికులు, కథన రంగంలో ఎదురులేని వీరాతి వీరులు కాకతీయులు. కాకతీయ రాజవంశానిది భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం. శాతవాహనుల తర్వాత తెలుగు మాట్లాడే వారందరినీ రాజకీయంగా, సాంస్కృతికంగా ఏకం చేసిన ఘనత కాకతీయులదే. 3 శతాబ్దాల పాటు జనరంజకంగా పాలించిన కాకతీయులు ఓరుగల్లును కేంద్రంగా చేసుకున్నారు. తమ సామ్రాజ్యాన్ని దక్షిణ తమిళనాడులోని కాంచీపురం నుంచి కళింగ వరకు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలోని గంజాం, కర్ణాటకలోని బీదర్ వరకు విస్తరించారు. దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించినటువంటి కాకతీయులు వాళ్ళ సామ్రాజ్యంలో కొన్ని వేల సంఖ్యలో చెరువులని, ఆలయాలని నిర్మాణం చేసి సాంస్కృతిక పునర్జీవనానికి తోడ్పాటు పడ్డారు. కాకతీయుల పాలనలో ట్రిపుల్ విధానం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అవి ట్యాంక్, టౌన్, టెంపుల్ రూపంలో ఉంటుంది. రాజ్యం సుభిక్షంగా ఉండటానికి వేలాది చెరువులను తవ్వించిన కాకతీయులు అద్భుత శిల్పకళా సౌందర్యంతో కూడిన ఎన్నో దేవాలయాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అన్ని రకాల సౌకర్యాలతో ప్రణాళికాబద్ధంగా నగరాలను నిర్మించారు.
దక్కన్ పీఠభూమి ప్రాంతం అంతా ఎగుడు దిగుళ్లతో అనీవెన్గా ఉంటుంది కనుక ఆ భౌగోళికంగా ఉండే పరిస్థితులను అనుకూలంగా చేసుకొని గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి కాకతీయులు శ్రీకారం చుట్టారు. దానివల్ల సముద్ర తీర ప్రాంతం కానీ నదులు కానీ పెద్దగా లేకపోయినా మొత్తం కాకతీయ సామ్రాజ్యపు ప్రాంతం ఎంతవరకు విస్తరించుంటే అంతవరకు వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన సౌలభ్యం ఏర్పడింది. కాకతీయులు భారతీయ నిర్మాణ చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులలో ప్రోలరాజు, రుద్రమదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవితో పాటు చివరి రాజైన ప్రతాపరుద్రుడు గొప్ప పాలకులుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కాకతీయులది స్థితప్రజ్ఞత కలిగిన నాయకత్వమే కాదు, యుద్ధరంగంలోనూ తమ ప్రతిభను చాటి వీరులుగా నిలిచిన ధైర్య సాహసాల నాయకత్వం కూడా. యావత్ దేశాన్ని ఒంటి చేత్తో శాసించిన ఢిల్లీ సుల్తాన్లను కూడా భయపెట్టిన దండి గుండె ధైర్యం కాకతీయ రాజులది. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో వర్షపు నీటిని ఒడిసిపట్టే వందలాది గొలుసుకట్టు చెరువులను తవ్వించారు. యుద్ధరంగంలోనూ గొప్ప వ్యూహకర్తలుగా పేరు తెచ్చుకున్నారు. సంక్షేమ పాలనలో తమకు సాటి లేదని చాటడమే కాదు, కథన రంగంలోనూ తమ కత్తికి ఎదురు లేదని వందలాది యుద్ధాలను గెలిచి నిరూపించారు. విదేశీ వాణిజ్యంతో పాటు సస్యశ్యామల భూములతో బంగారు పంటలు పండే కాకతీయ సామ్రాజ్యంపై నాటి ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ కన్నుపడింది. అంతులేని సంపదతో విలజిల్లుతున్న ఓరుగల్లు సామ్రాజ్యాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు. తన సేనాధిపతి మాలిక్ కాఫర్ను క్రీస్తు శకం 1303లో దండయాత్రకు పంపాడు. 1303లో కాకతీయ సామ్రాజ్యంపై మొదటి దాడి జరిగింది. అయితే ప్రతాపరుద్రుడి నేతృత్వంలో కాకతీయ వీరులు ఉప్పరపల్లి దగ్గర ఖిల్జీ సైన్యాన్ని అడ్డుకున్నారు. భీకరంగా పోరాడి ఢిల్లీ సైన్యాన్ని తరిమేశారు. అయితే కాకతీయ సామ్రాజ్యంపై ఆశ చావని ఖిల్జీ 1309లో మరోసారి మాలిక్ కాఫర్ నేతృత్వంలో సైన్యాన్ని పంపాడు. అదృష్టం కలిసి రావడంతో సిరిపూర్, హనుమకొండలను గెలిచారు. నెల రోజుల పాటు జరిగిన యుద్ధం తర్వాత వరంగల్ కోటను ఖిల్జీ సైన్యం ముట్టడించింది. ప్రజల క్షేమం కోసం మాలిక్ కాఫర్తో ప్రతాపరుద్రుడు సంధి కుదుర్చుకున్నాడు. పెద్ద మొత్తంలో కప్పం కట్టాడు. 1320 సంవత్సరంలో ఖిల్జీ వంశపాలన ముగిసి తుగ్లక్ రాజవంశపాలన మొదలైంది. దీంతో ప్రతాపరుద్రుడు స్వాతంత్రం ప్రకటించుకున్నాడు. 1323లో గియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు మొహమ్మద్ బిన్ తుగ్లక్ను వరంగల్ కోట ముట్టడికి పంపాడు. అయితే తుగ్లక్ దళాలను ప్రతాపరుద్రుడు సమర్థవంతంగా తిప్పికొట్టాడు. ఒక నెల తర్వాత మరోసారి కుట్రకు శ్రీకారం చుట్టారు ఢిల్లీ సుల్తానులు. వరంగల్ కోటపై భారీ సైన్యంతో మొహమ్మద్ బిన్ తుగ్లక్ దాడి చేశాడు. విధిరాతను ఈసారి ప్రతాపరుద్రుడు మార్చలేకపోయాడు. 1323 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ల దాడి వల్ల వంశము పతనమైన తర్వాత ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో, బందీగా వెళ్తున్న క్రమంలో నర్మదా నదిలో తనని తాను దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం కూడా మనకు తెలుస్తుంది. కాకతీయ పాలన అంతమైందనే చారిత్రక సాక్ష్యాలు ఒకవైపు అయితే, ఇది మనకు తెలిసిన చరిత్ర, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న చరిత్ర, మనం పాఠ్యపుస్తకాలలో మనం చదువుకున్న చరిత్ర. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి ఇంకొక వైపు చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రకారం కాకతీయ కట్టడాలు 7 శతాబ్దాలుగా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొని ఇప్పటికీ ఆనాటి చరిత్రకి, ఆనాటి గత వైభవానికి సాక్షిభూతంగా నిలబడి ఎట్లాగైతే ఉన్నాయో అంతే దృఢంగా, అంతే పటిష్టంగా, అంతే ఘనంగా ఆనాటి కాకతీయ పాలకుల వంశస్థులు ఇప్పటికీ ఉన్నారు. ఆ రోజే సువిశాల కాకతీయ మహాసామ్రాజ్యం పతనమైందా? ఆ యోధుల వారసత్వం అంతమైందా? వరంగల్కు 373 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్య అపురూప గిరిజన సంస్కృతికి, జీవ వైవిధ్యానికి నిలయమైన బస్తర్లో ఈ ప్రశ్నకు సమాధానాన్ని కాలమే ఇచ్చింది.
బస్తర్ రాజవంశ స్థాపన దంతేవాడ కేంద్రంగా కాకతీయ రాజుల్లో ఒకరైన అన్నమదేవుడు తన కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. దంతేశ్వరీదేవి కరుణా కటాక్షంతో దంతేవాడలో తిరిగి పురుడు పోసుకున్నది. శివుని భార్య సతీదేవి దంతాలు పడ్డ ప్రాంతమే దంతేవాడ అని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. కాకతీయ సామ్రాజ్యం మళ్లీ పురుడు పోసుకోవడానికి ఈ దంతేశ్వరీదేవి అమ్మవారే కారణమంటారు. 52 శక్తిపీఠాల్లో ఒకటైన దంతేశ్వరి ఆలయంలో అన్నమదేవుడు వేయించిన శాసనాల్లో ప్రస్తుత కాకతీయ సామ్రాజ్య స్థాపన వివరాలు ఉన్నాయి. The goddesses came here and identified that the teeth of the Shakti Peeth, it fell down in Bastar, that the place was Dankand area and the place is known as Dantewada, and the name came back because of her Dant. So that's why it became Dantewada, and it is in the, in just the proximity of the Sankhani Dankani Sangam. And my Danteshwari came as a girl to the king and given the state as a God-gifted state, and we are still there, and as a tutorial ruler we are still continuing the process and processions of the Maharaja of Bastar. కాకతీయ పాలనా యుద్ధం మళ్లీ చిగుర్లు పోసుకోవడానికి ప్రతాపరుద్రుడి సోదరుడు అయిన అన్నమదేవుడు, కాకతీయ వంశ వారసత్వం నుంచి వచ్చిన మహారాజు ప్రవీర్ చంద్ర బంజ్దేవ్ పాలనలో ఆ పరిపాలనా దక్షత అలాగే కొనసాగింది. నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే వస్తుంది. 1947 కంటే ముందు ఉన్నటువంటి సంస్థానాల్లో లేదంటే ఆ వారసత్వం ఉన్నటువంటి ప్రదేశాల్లో 11వ స్థానంలో ఉండేటువంటి బస్తర్ సామ్రాజ్యం ప్రస్తుత కేరళ రాష్ట్రం కంటే ఎక్కువ విస్తీర్ణం బస్తర్ రాజ్యం సొంతం. వరంగల్ కాకతీయుల రాజవంశంలో రుద్రమదేవి పరాక్రమం ఒక చరిత్ర అయితే, తన ధైర్యం పరిపాలనా దక్షతతో బస్తర్ కాకతీయ మహారాణి ప్రఫుల్లా కుమారి దేవి ఇక్కడి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమెను బస్తర్ ప్రజలు తమ ఆత్మగౌరవ ప్రతీకగా ఆరాధిస్తారు. 1936 నుండి 1966 వరకు పాలించిన మహారాజు ప్రవీణ్ చంద్ర బంజ్దేవ్ బస్తర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. బస్తర్ గిరిజన ప్రజల హక్కుల కోసం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు చేశారు. ये राजा तो बहुत देवतुल्य आरती करते थे और प्रजा को लिए राजा जो है ना, जब यहाँ ये हुआ गोली मार दी मेरे साथ, मैं था, मैं बच गया सन 1966 25 मार्च। और ऐसा थे कि यहाँ के प्रजा के लिए ही अपना बलि दिए हैं कि मेरे प्रजा कैसा करेंगे, मेरे आदिवासी। इतना लेडीज लोग आके महाराज वैसे नहीं करना, मैं नहीं रहूँगा महल में, कहीं चला जाऊँगा, राज्य चला, नहीं नहीं महाराज नहीं जाना, आमचे राज की छाड़ून बाती। ప్రవీణ్ చంద్ర బంజ్దేవ్ విరోచిత పోరాటం నేటికీ బస్తర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. గిరిజనుల ఆరాధ్య దైవమైన దివంగత ప్రవీణ్ చంద్ర బంజ్దేవ్ కొడుకు ప్రస్తుత బస్తర్ మహారాజు కమల్ చంద్ర బంజ్దేవ్ కాకతీయను ఇక్కడి గిరిజనులు ఇప్పటికీ దేవుడిలా కొలుస్తారు. వైశాల్యం పరంగా భారతదేశంలో 10వ అతిపెద్ద రాజ్యం బస్తర్ కాకతీయ సామ్రాజ్యం. ఒకప్పుడు అతిపెద్ద జిల్లాగా గుర్తింపు పొందిన బస్తర్లో ప్రస్తుత ఛత్తీస్గఢ్లోని బస్తర్, దంతెవాడ, సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, కొండాగావ్, కాంకేర్ జిల్లాలు భాగంగా ఉండేవి.
చారిత్రక కారణాలు ఎన్ని ఉన్నా, తర్వాత పరిణామాలు ఎన్ని జరిగినా, ఆ తర్వాత కాకతీయులు ఓరుగల్లు నుంచి, ఆ తర్వాత ఇచ్చెంపల్లి, గోదావరి నది మీదుగా 7 కోటలు దాటుకొని చివరికి బస్తర్ జిల్లాలో అక్కడ మనకు పరిమితమైనట్టుగా తెలుస్తుంది. మన దేశంలో గొప్పగా చెప్పుకునే మైసూరు ఉత్సవాలది 400 సంవత్సరాల చరిత్ర అయితే, బస్తర్లో జరిగే ఈ అరుదైన వేడుకలు 600 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడైనా 10 రోజుల పాటు దసరా వేడుకలు జరుగుతాయి. కానీ జగదల్పూర్లో మాత్రం ఈ ఉత్సవాలు 75 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. Bastar Dashera, this was started by my ancestors. The 4th ruler Raja Purushottam Dev went from here to Puri. In Sanskrit we say it as Dand Acharan, rolling down from Bastar to Puri. And when he reached Puri, the present Gajpati that time, the dream came to him that give Subhadra's Rath, that is the chariot which is like run in Puri. Subhadra's Rath was given to the king as a gift from Jagannath Prabhu, and given the honor or a respect from the title and the honor by the Jagannath Prabhu was Rathpati. So from that day the Dashera started, and that was somewhere around 1400th century it started, and we are continuing with that process till now. कहा जाता है कि राजा पुरुषोत्तम देव अपने राज्य में देवी देवताओं को लेकर काफ़ी परेशान थे, और इसके निराकरण के लिए उन्होंने जगन्नाथपुरी की यात्रा की। वहाँ राजा पुरुषोत्तम देव 1 वर्ष रहने के बाद जगदलपुर लौटे, और ऐसा अनुमान है कि 1608 में उन्होंने जगन्नाथपुरी की यात्रा की थी। 1610 के आसपास जगदलपुर में या बस्तर रियासत में 1610 के बाद दशहरा पर्व मनाया जाता है. బస్తర్ను పాలించిన కాకతీయ రాజులలో 4వ వాడైన పురుషోత్తం దేవ్ 1468 నుండి 1534 మధ్య ఈ ఉత్సవాలను ప్రారంభించాడని చరిత్ర చెబుతోంది. అన్నమదేవుడితో వరంగల్ నుంచి వచ్చిన దంతేశ్వరి దేవి రాకను బస్తర్ స్థానికులతో పాటు కాకతీయ రాజవంశం ఒక ఉత్సవంలా ఘనంగా జరుపుకుంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన దేవతలకు అధిపతి దంతేశ్వరి దేవి అయితే, ఆ దేవత ప్రధాన పూజారి కాకతీయ రాజు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవంలోని ప్రతి ఆచారం ఓ అద్భుతం. అయితే దంతెవాడ నుండి దంతేశ్వరీదేవి పల్లకిని తీసుకురావడానికి మహారాజు పరివారం బయలుదేరే దృశ్యం మాత్రం చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఇక్కడి గిరిజనులతో బస్తర్ కాకతీయ రాజవంశానికి ప్రత్యేక అనుబంధం ఉంది. రాజకీయంగా, సాంస్కృతికంగా బస్తర్ ఆదివాసీ ప్రజలకు ఆయనే సైన్యాధిపతి. దసరా ఉత్సవాల సమయంలో ఆయనను సాక్షాత్తు దైవంగానే గిరిజనులు పూజిస్తారు. రాజవంశం కొలువైన జగదల్పూర్లోనే పండుగ చివరి 10 రోజులు నిర్వహిస్తారు. ఈ సమయంలో రాజదర్బార్ ప్రజలతో సందడిగా కనిపిస్తుంది. So being a Mati Pujari and the main priest of Danteshwari and Dantewada as well in Jagdalpur, wherever I go, so you become a religious head in the Bastar state. So basically any small to small villages we go, so I go to the Garugra and do the puja and respect all the god and goddesses of all the tribals.
हाँ, इस बस्तर क्षेत्र में तो महाराजा साहब यहाँ के माटी पुत्र हैं, प्रथम पुजारी हैं, और तृतीय पुजारी में हम लोग आते हैं दिया बाबा। It can be from any community of tribal, so I become the head for there also. So this is why it is very respectful, and that is why you become the Mati Pujari, because it was a God gifted thing to us, and still we continue it. उनको पता चलेगा कि असल में पहले महाराज साहब करते थे, वो खत्म हो गया था, मगर उसको राजा ने वापस जीवित कर दिया है। वापस जीवित तुम लोग रहोगे ना, तुम लोग बताओगे सब गांव में कि ये कार्यक्रम यहाँ से सही है। కాకతీయ రాజవంశ శక్తి దైవత్వానికి నిదర్శనం ఈ సాంప్రదాయం. వర్ణించడానికి కొంచెం కష్టమైనప్పటికీ బస్తర్ దసరా అనేది స్థానిక మత విశ్వాసాలు, గిరిజన ఆచారాల అద్భుతమైన సమ్మేళనం. ఉత్సవాల సమయంలో రాజకుటుంబాన్ని కలవడానికి మరియా, మురియా, అబు మరియా, ధూర్వా, డొర్లా, బాత్రా, హాల్చా తెగలకు చెందిన గిరిజనులు బాధ్యతగా భావిస్తారు. पूजा पाठ में राजा प्रवीर चंद्र थे। अभी ऐसी ये भी एक राजकुमार यहाँ के लिए नंबर 1, यानी कोई भी ऐसा नहीं है इसके लिए। आप भी आए, कोई भी आए मेले, वैसे नहीं है, घमंड नहीं है इनको भी, मैं राजा हूँ कर। लेकिन क्या है, बस्तर का लोग जो भी हो राजा ही मानेंगे। नेता को क्या 5 साल का नेता उसको थोड़ी मानेंगे, मालूम है, वही है। ఈ ఉత్సవాల్లో ఉపయోగించే రథాన్ని ఒడిస్సా పూరీ పాలకుడైన ప్రతాప గజపతి 15వ శతాబ్దంలో కాకతీయ రాజుకు బహుమతిగా ఇచ్చాడు. పూరి జగన్నాథ ఆలయంతో బస్తర్ రాజవంశానికి ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనం. ఇది ఒక ప్రత్యేకమైన ఆచారమే కానీ కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన పండుగ మాత్రం కాదు. తన రాజ్యక్షేమం, ప్రజల శ్రేయస్సు కోసం దంతేశ్వరి దేవతను కాకతీయ రాజు పూజించడమే ఈ దసరా उत्सवाला प्रधान उद्देश्य। बस्तर के दशहरा में जब रथ चलता है तो इसमें स्तुति गान करते हुए कुछ मुंडा बाजा के लोग भी यहाँ शामिल होते हैं। ये एक्चुअल में मुंडा गीत कहा जाता है, क्योंकि ये मुंडा जनजाति के लोगों के द्वारा गाई जाने वाली गीत है और उनके द्वारा ही ये गायन और वादन होता है, इसलिए इसे मुंडा गीत कहा जाता है। See, Munda Bajas are one of the Bajas. The Munda Baja. The Baja is constructed by the sacrificing of lot of animals. And it has been doing it from past 1400 century. Whenever Dashera used to come earlier, there used to be a lot of wars which the king used to fight. Now there is no wars. Earlier there were wars. So they used to come and pray for the king, for his welfare, as well as make him understand that these many wars you have fought, because they never used to remember. And they used to praise the king as well as the goddesses Danteshwari for blessing him to safeguard our people, safeguard the Bastar state. So Munda Baja becomes a very important aspect, and they are only in front of the goddesses or the Maharaja. Otherwise they don't go out and perform.
దంతేశ్వరి దేవి ఆలయంతో పాటు కాకతీయుల పాలనా కేంద్రమైన జగదల్పూర్ అంతఃపురంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దంతేశ్వరి దేవి ఆలయంతో పాటు కాకతీయుల పాలనా కేంద్రమైన జగదల్పూర్ అంతఃపురంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేది గిరిజనులే అయినప్పటికీ ఇక్కడ కనిపించే అనేక సాంప్రదాయాలు, ముఖ్యంగా జంతుబలి, ఊరేగింపు లాంటి పద్ధతులు వరంగల్ కాకతీయ వంశ పాలకుల ఆచారాలను పోలి ఉంటాయి. बस्तर में जहाँ बसने वाले सभी आदिवासी, चाहे वो हलबा हो, भतरा हो, गोंड हो, धुरवा हो, चाहे गदबा हो, यहाँ जितने भी समाज के लोग हैं, उनके अलावा जो धाकड़ समाज के लोग हैं, पनारा समाज के लोग हैं, ये कहना होगा कि मूल निवासी यहाँ के जो भी हैं, चाहे वो आदिवासी हो चाहे गैर आदिवासी हो, इन सबका पार्टिसिपेंट इस पर्व में होता है. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం కృష్ణపక్షం రోజున బస్తర్ దసరా ఉత్సవాలకు సన్నాహకాలు ప్రారంభమవుతాయి. पूरी रियासत में इतने राजा हैं, पर से एक बस्तर का दशहरा सबसे मशहूर है. एक मैसूर का दशहरा वो सिर्फ एक दिन रहता है. बस्तर का 75 डेज दशहरा मनता है. तो दशहरा का फेस्टिवल बहुत अच्छा है. राजा से लेके एक छोटे जात के लोग लेके पूरे परंपरा निभाते हैं. బస్తర్ దసరా ఉత్సవాల్లో జరిగే జంతుబలి, ఊరేగింపులు, గిరిజన తెగలు పాటించే సాంప్రదాయ పద్ధతులు వేటికి అవే ప్రత్యేకం. अगर हम बस्तर जो दशहरा की वास्तविक तिथि को अगर देखें, अगर महाराजा पुरुषोत्तम देव का जो राज्यत्व काल देखें, वो संभवतः 1468 से 1534 के बीच में उनका राजत्व काल माना जाता है. इस बीच में जो हमारे एक इतिहासकार हैं श्री हीरालाल शुक्ल जी ने, उन्होंने उस तिथि को 1490 माना है. ఈ దసరా వేడుకల్లోని ముఖ్య ఘట్టాల నిర్వహణకు కొన్ని సంఘాలు, గ్రామాలు, కుటుంబాలు, కొన్ని తెగలకు కేటాయించారు. రెండు అంతస్తుల రథాన్ని నిర్మించడానికి ఉంబేర్గావ్ నుండి వడ్రంగులు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మిస్తారు. दंतेवाड़ा के बाद महाराजा पुरुषोत्तम देव ने अपनी राजधानी बस्तर को बनाई और बस्तर के आसपास के जितने सारे गांव थे, वहाँ के लोगों को उन्होंने बस्तर दशहरा में जोड़ा और उन्हें बहुत सारे जो कर्तव्य थे वो दिए. जिस प्रकार की से जो रथ बनाने के लिए जिससे लकड़ी लाने के लिए अलग समुदाय को दिया गया, रस्सी बनाने के लिए अलग समुदाय को दिया गया, रथ के कपड़ों के लिए अलग लोगों को दिया गया. So the ruler of Bastar decided to have all the community known as Samajik Samrastha, what we call it as. The social involvement of everyone should be there. So everyone was given a task, the people who make Rath. So when we have Jagannath's new Rath made, so they identify the tree. Like that, the same identification is done here. And the difference is that the goddesses does not sit, the king sits, because it was given as a Rathpati ki upadhi by the Jagannath Prabhu. The tribesmen of Karanji, Kesarpal and Sonabal villages twine the heavy ropes. రథాన్ని లాగడానికి ఉపయోగించే తాళ్లను కరంజీ,
కిరస్పాల్, సోనాబాల్ గ్రామాల గిరిజనులు అల్లుతారు. What we do is like we have a meetings with the entire government department. There's a committee made by the government known as the Dashera committee. The MP, the present sitting MP, becomes the adhyaksh of that, the president of that. The upadhyaksh, the vice president, is elected by the tribals. So they are basically from the Majis only. But their major thing is that when we sit there, I am also representing there. बस्तर दशहरा पे जो खर्च होता है वो लगातार उसमें वृद्धि हो रही है. माननीय मुख्यमंत्री महोदय हर वर्ष मुरिया दरबार में आते हैं तो उनके द्वारा कुछ घोषणाएं की जाती हैं. सरकार के अलग अलग विभाग, धर्मस्व विभाग एवं अलग अलग विभाग, CSR से भी फंडिंग होती है, अलग अलग सोर्सेज से वो फंडिंग की जाती है. ఊరేగింపు సమయంలో మరియాతెగ గిరిజనులు తమకే ప్రత్యేకమైన కొమ్ము నృత్యాన్ని చేస్తారు. దసరా ఉత్సవాల్లో జరిగే కార్యక్రమాలను ఎలా జరపాలన్నది ఎక్కడా రాసి లేకపోయినా ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం క్రమ పద్ధతిలో జరుగుతూనే ఉంటాయి. There were so many rituals to be done. So everyone had a ritual, and the ritual performed was for a month. The first day, then there was a month gap, then there's another function, then there's a month gap. Then there is again the third Amavasya is Dashera. First Amavas is basically the first day, that is Haryali Amavas, and the third one directly comes as Diwali. బస్తర్లో జరిగే దసరా పండుగలో అనేక ఆచారాలు ముడిపడి ఉన్నాయి. ఆ వేడుకల్లో నిర్వహించే కొన్ని క్రతువుల నిర్వహణకు ప్రత్యేక క్రమం ఉంటుంది. ఇదంతా పదజాతరతో మొదలవుతుంది. జూలైలో వచ్చే పొలాల అమావాస్య సందర్భంగా భారీ 2 అంతస్తుల రథం నిర్మాణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 12 రోజుల్లోనే రథం నిర్మాణం స్తంభాల దశకు చేరుకుంటుంది. बस्तर दशहरा में सभी समाजों की भागीदारी होती है. पाठ यात्रा से यह पर्व प्रारंभ होता है, जो हिंदू कैलेंडर पंचांग के अनुसार हरियाली अमावस्या जिसको कहा जाता है उस दिन से. उसमें भी बिलोरी ग्राम के कुछ लोगों को जिम्मेदारी, गांव के लोगों को जिम्मेदारी दी गई होती है. जो प्रथम पूज्य एक लकड़ी का एक टुकड़ा, जिसे यहाँ टुरलू खोखला कहा जाता है, उनकी जिम्मेदारी होती है. The Pat Jatra is the function where it's basically a stamp. The puja is done, so that performing that puja is that is an invitation to the people that now the Basar Dashera will start. And the second thing done is that there is salt. The salt is basically given to the goddesses as offering,
and as well as given to the king, and the king has to do a jutha, basically he has to just have it, and that is offered to entire Bastar. That's why it takes 1 month. దంతేశ్వరిదేవి ఊరేగింపు కోసం ప్రధాన రథాన్ని ఉపయోగిస్తే ఇంకొక రథాన్ని దంతేశ్వరిదేవి సోదరిమణులైన 32 మంది దేవతల కోసం వాడతారు. దసరాకు దాదాపు 10 రోజుల ముందు నేత కులానికి చెందిన పెళ్లి కాని అమ్మాయిని ఎంపిక చేసి గిరిజన దేవతగా కచ్చందేవిగా పూజిస్తారు. ఆచారం ప్రకారం ఆ అమ్మాయిని దేవతలా అలంకరించి బలిపీఠంలా భావించే ముళ్ళ ఉయ్యాల మీద కూర్చోబెడతారు. ముళ్ళ ఉయ్యాల మీద కూర్చున్నా కూడా ఆ అమ్మాయికి చిన్న గాయం కూడా కాకపోవడానికి ఆమె శరీరంలో ప్రవేశించే దంతేశ్వరి దేవత ఆత్మనే కారణమన్నది ఇక్కడి గిరిజనుల నమ్మకం. జోగి బిదాయ్ మరో కఠినమైన ఆచారం. బడే ఆంబల్ గ్రామానికి చెందిన హల్బాతెగ యువకుడు యోగా భంగిమలో ఒక గుంతలో కూర్చుంటాడు. అందులోనే 9 రోజులు ఉపవాసం ఉంటాడు. ఈ ప్రక్రియ చాలా నియమనిష్ఠులతో జరుగుతుంది. జోగిగా పిలుచుకునే ఆ యువకుడికి ముందుగా పూజారి సమక్షంలో కొత్త బట్టలు తొడిగి అతన్ని ఎవరూ చూడకుండా పొడవైన వస్త్రాన్ని అడ్డుతెరగా ఉపయోగించి సిరాసర్లోని మావోలీదేవి ఆలయానికి తీసుకువస్తారు. తర్వాత పూజారి దీపం వెలిగించి రాచఖడ్గానికి ప్రార్థనలు చేసి దాన్ని ఆ జోగికి ఇస్తాడు. ఆ పవిత్ర ఖడ్గాన్ని సిరాసర్ భవన్లో ఉంచిన తర్వాత అతను గుంతలోకి వెళ్లి యోగా భంగిమలో కూర్చుంటాడు. He does the upwas for the king. He does it for me only. But being a king, it's my responsibility also, because she is my goddesses and she got me into this kingdom and I belong to her, as a priest to her. So I follow that ritual and I do a fasting for at least 9 to 10 days, and it finishes. Bahar Rani Rasma is there, which we do it every year. So that time I start having anna. వీటితో తృప్తి చెందిన దంతేశ్వరిదేవి దసరా ఊరేగింపు సజావుగా సాగేలా కరుణిస్తుందని చెబుతారు. సిరాసర్ చుట్టూ ఉన్న అన్ని దేవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఇందులో పాల్గొనడానికి గిరిజనులు తాత్కాలికంగా శిబిరాలు ఏర్పాటు చేసుకుంటారు. రథ్ పరిక్రమ అనేది అశ్విని శుక్లపక్షం 7వ రోజు ఈ రథయాత్ర ప్రారంభమై దసరా ముగిసే వరకు కొనసాగుతుంది. देखिए, आप बस्तर दशहरे में अलग अलग परंपराओं के लिए अलग अलग जाति के लोगों को दायित्व दिया गया है, और सभी लोग आज भी बिना किसी गुजारे भत्ते के लालच में लोग मीलों दूर से चलकर आते हैं, अपना राशन लेकर आते हैं, रोड के किनारे बैठ कर के भी लोग खाते हैं और सो जाते हैं, लेकिन बस्तर दशहरे को वो देखने ज़रूर आते हैं. పూలతో అలంకరించిన రథాన్ని జగదల్పూర్ తాలూకాలోని 32 గ్రామాలు, తోకపాల్ తాలూకాలోని 4 గ్రామాల నుండి ఊరేగింపుగా తీసుకుపోతారు. దంతేశ్వరి దేవి గొడుగును ఆ రంధ్రం పైన ఉంచుతారు. పురుషోత్తమదేవరాజు ఉపయోగించే రథానికి 16 చక్రాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత పండుగ ఆచారాల ప్రకారం చక్రాలను విభజించారు. People who are coming with the god and goddesses, they are maximum in Bastar, and I think it must be some lakhs, because I have seen them. They are in lakhs because it starts from Charama to Konta Bijapur. The entire stretch is 650 kilometers. So this many god and goddesses come from all the villages. So it's a huge crowd. And definitely law and order is maintained because Adivasi people are very simple and they don't indulge in people. They're not interested in encroaching, fighting. They are mostly interested in the king as well as the rituals and the responsibilities which was given in ancient time.
still they perform the same thing. So law and order is very much maintained, and if there is a problem, so we intervene and finish it. हर किसी कम्युनिटी का, हर किसी गांव के लोगों का एक अपना रोल डिफाइंड रहता है, तो इसकी तैयारी बहुत पहले से शुरू हो जाती है। और प्रशासन की तरफ से हमारे नोडल अधिकारी हैं, अलग अलग विभाग के हैं, मेनली रेवेन्यू ऑफिसर्स हैं, जिन लोगों को पता है कि हर साल उनको दशहरा में क्या ड्रिल करनी है, और कई सालों से वो लोग करते आ रहे हैं। ప్రస్తుతం రథ పరిక్రమ కోసం ఉపయోగిస్తున్న రథానికి 4 చక్రాలు ఉన్నాయి. దసరా ఉత్సవాలకు హాజరు కావడానికి రాజకుటుంబం నుంచి ఆహ్వానం అందుకున్న తర్వాత అంగదేవ్ నుండి జగదల్పూర్కు దేవత బయలుదేరుతుంది. పూలతో అలంకరించిన వాహనంపై దేవతను ప్రతిష్ఠించి ఆ ఊరేగింపును మురియాలు ముందుండి నడిపిస్తారు. So there is a tradition that whenever the Rath starts in front of the Jagannath Mandir, there is a salami by the guards. This time it was decided that the salami will be done solely by the female guard. So we deployed a force of female guard. They do salami, 3 rounds of salami in the honor of Ma. So that's always done. It's a part of the tradition that whenever the Rath starts, the salami will be done. పూల పల్లకిపై ఊరేగింపుగా వచ్చే దేవతను చూడటానికి బస్తర్తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది ఎంతో ఉత్సాహంతో తరలివస్తారు. A lot of police force is deployed here. Almost half of the district is put into place, along with 10 to 12 inspectors, along with the gazetted officers, DSP ranks, additional SP ranks, SP ranks. And when you talk of the constables and head constables, they are approximately 1,000 in numbers. So a huge force is deployed. Also, we'll have to give a requirement for additional force from the neighboring districts, which we do through IG range. దంతెవాడ ఆలయం నుంచి పూజారులు పల్లకిలో వస్తే తన మంత్రులతో కలిసి బస్తర్ మహారాజు కాలినడకన వస్తాడు. దసరా పండుగలో పాల్గొనడానికి దంతెవాడ నుండి జగదల్పూర్కు పల్లకిలో వచ్చే మావోలీదేవిని ఊరి సరిహద్దు వరకు వచ్చి సాధనంగా రాజు ఆహ్వానిస్తాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో జగదల్పూర్ ప్రధాన ఆలయానికి తీసుకుపోతాడు. People gather here. Managing it is quite difficult because everyone has their feelings and attached to goddess. So they want to touch the doli or they want to touch the Maharaja, and managing the whole thing is quite of a chaos. But then we are able to do it because of the teamwork of our force. Where the king used to go on the hunting. Whenever they used to go to hunting, the prey, like the deer or anything, that used to vanish. So we found out that there is a tree which has 2 bale, and it was always a Joda bale, so the Shakti was there. So that is a ritual performed by the ruler, that you do a marriage ceremony of the goddesses and god there, and there the pind is done, so we call the god and goddesses there, and we pluck the 2 bale there and then get it to Danteshwari Mandir in the palace, and get the goddesses here, and we play like we are celebrating a girl's marriage.
We play Holi and Haldi and everything. So it's like a marriage function, and when we come back from there, so that function starts and we do the performance of the puja and all that. That is the 6th day. పేరుకి తగ్గట్టే నిషా జాతర ఊరేగింపు రాత్రిపూట మహారాజు పూజారుల సమక్షంలో జరుగుతుంది. ఒక నిర్దిష్ట స్థలంలో ఊరేగింపు నిర్వహించబడుతుంది. అనంతరం జంతువుల బలి సమర్పించబడుతుంది. యాదవ కులానికి చెందిన 12 మంది పురుషులు ధాన్యాలు పప్పులతో నిండిన మట్టి కుండలను నైవేద్యంగా దంతేశ్వరి దేవతకు సమర్పిస్తారు. తర్వాత ఆ కుండలను పగలగొడతారు. ఇలా చేస్తే దుష్టశక్తుల నుంచి తమ గ్రామాన్ని దేవత కాపాడుతుందని నమ్ముతారు. బీతర్ రైనీ రోజున పూజారితో పాటు దేవతను కూర్చోబెట్టడానికి 8 చక్రాల రథాన్ని ఉపయోగిస్తారు. మోహరి అనబడే సాంప్రదాయ గిరిజన వాయిద్యాన్ని ఊదుతూ మురియాలు రథాన్ని నగరంలోకి తీసుకొస్తారు. ఇప్ప పువ్వుతో తయారయ్యే ద్రావణాన్ని తాగి ఊరేగింపు ముందు మురియాలు తన్మయంతో చిందేస్తారు. ఆ సమయంలో ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి దాదాపు 3000 మంది దేవతలు రథం చుట్టూ రక్షణగా ఉంటారు. People steal the rath from the main entrance and take it to a place known as Kumda Kot. That was a jungle, very small jungle there. So earlier it must be a very dense forest. And they stole it. They stole the entire rath and they preserved it in one place known as Kumda Kot. Kumda Kot, when the people found out, the king sent his entire soldiers to find out. They found out that it was stolen and is hidden in this forest. The people were called. So they came and confessed to the king that we can't ask anything from you, but we belong to a community known as Madiyas.
So we are Madia community, but you have not given us a responsibility in this entire humongous function of 75 days of Dashera. At that time, about 3,000 guardian deities from Chhattisgarh, Odisha, Maharashtra, and Telangana would gather around the chariot. So the king said, okay, whatever you say, it's my punishment, because the responsibility was not mine, but I take a responsibility and give me a punishment. The punishment was that the king has to wear his entire attire with his entire aura of a king, with his entire processions of elephants and everything, but he has to come to Kumda Court and sit in a small, you can say, a hut, and the king has the first rice grown in the king's garden, or you can say the agricultural field. So they give that, and that is offered as the goddess's gift, as well as we offer to the entire Bastar people, and it is known as Raja Bhitar Rehni, Raja Bahar Rehni is the function. పండుగ విజయవంతంగా ముగియడంతో కచన్ దేవికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమమే కచన్ జాతర. కచన్ దేవిని ఆవహించుకున్న యువతి నుంచి ఆశీస్సులు పొందుతారు. నల్లటి దుస్తులు ధరించిన ఆ అమ్మాయినే దేవతగా భావించి మేకను బలి ఇస్తారు. కాకతీయ వంశ వైభవం, గిరిజన సంస్కృతుల మేళవింపు అయిన ఈ వేడుకను చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి సందర్శకులు దసరా సమయంలో బస్తర్కు వస్తారు. महाराज सेवित स्वयं भूलिंग जय विजयी भव विजयी भव। आधार कार्ड हमें मिला है, जो इनके परिचित हैं कृपया आधार कार्ड हमसे प्राप्त कर लें। The last function of Dashera, which is known as Mauli Parghao, that is basically when Mauli comes on, there is Mauli Mata ki Bidai. The Mauli Mata ki Bidai is the Bidai where the Mauli Mata, the doli which has come down from Dantewada, when we depart her. And then it is done in the entire royal procession. Then we have 21 gun salutes for her. And from there we walk with the goddesses. I hold the doli on my shoulder and get it to Jia Dera, where basically the goddesses relax for some time and then they depart to Dantewada. That also takes at least 3 days time. From there to reach Dantewada is again 3 days procession. So we consider it 75 days plus 3 days when goddesses reach back. So that is when the Dashera gets over.
తమ రాష్ట్రంలో ఘనంగా జరిగే పురాణ ఇతిహాస చరిత్ర గల బస్తర్ దసరా వేడుకల అస్తిత్వాన్ని కాపాడడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుంది. ఇక్కడి గిరిజన సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు దక్కడంతో పాటు మరిన్ని కొత్త అవకాశాలు దక్కుతాయని కాకతీయ రాజు కమల్ చంద్ర బంజ్ దేవ్ విశ్వాసం. ఆరు 600 సంవత్సరాల నుంచి ఈ పవిత్ర దైవ కార్యం బస్తర్లో నిరాటంకంగా నిరంతరాయంగా కొనసాగుతుంది. I have written a letter to the Prime Minister as well as the Cultural Department. There are events for UNESCO, which is known as the World UNESCO Events. So we are trying to give it on the map that we are known for this 75 days function, so that the foreigners and all these people start coming. So they start writing in their Facebooks or their own social networks. So it becomes a popular thing. राज परिवार के नेतृत्व में बस्तर दशहरे को और अधिक विशेष बनाने की पहल करनी चाहिए. प्रयास करना चाहिए कि ये यूनेस्को की जो वर्ल्ड हेरिटेज टैग होती है, यूनेस्को हेरिटेज टैग, यदि ये टैग हमारी बस्तर दशहरे को मिल जाता है तो हमारे आसपास की जो काफ़ी परंपराएं हैं उन्हें और अच्छे से विकसित करने का हमें अवसर मिल पाएगा. The festival of Dashera is a great heritage that we can pass down to our younger generations and is also a flag bearer of the rich tradition and culture of the Kakatiya kingdom that was present in Bastar at a period of time. If we preserve this festival and the spaces associated with it, we are going to preserve a huge cultural heritage in this region, which will be beneficial for the further development of this area as a great cultural tourism spot in central India. निश्चित रूप से बस्तर के हेरिटेज को, बस्तर के दशहरा को ज़्यादा से ज़्यादा लोग जान पाएँ, समझ पाएँ और खुद अनुभव कर पाएँ, इसके लिए हम प्रयास कर रहे हैं और हम आमंत्रित भी कर रहे हैं ऐसे स्टार्टअप्स को जो कि इस को डॉक्यूमेंट कर पाए, गाइडेड टूर्स करा पाए और लोगों को बेहतर सुविधाएं दे पाए यदि वो जगदलपुर और बस्तर आते हैं तो. अभी हाल में जगदलपुर हवाई यात्रा से भी कनेक्ट हो गया है, तो बहुत लोग बस्तर दशहरा को देखने के लिए उत्सुक हैं, इच्छुक हैं और मैं मानता हूँ आने वाले समय में और बेहतर सुविधाएं हम लोग लोगों को दे पाएंगे. The Bastar Dashera is not only an example, and it is an example more than a democracy. It was done 1400 years. We have democracy 1947, and in 50 we had a constitution. But we had democracy in Bastar in 1400s. So that's a very big example to the people that in people from different community, tribals, non-tribals, and people from foreign, they also came in Bastar Dashera earlier when the British were there. But there were no changes. Bastar remained the same, the culture remained the same. So we want to highlight to the people that Bastar still remains the same. The focus area of Bastar still is the same. Definitely the changes is there. The buildings have come up. Earlier they were small houses. Now they are skyscrapers. Things have changed. But we are trying to maintain the old aura of Bastar, the traditional era of Bastar. And I become the main, you can say the person who can build the bridge between all the both things. So we are trying to do that. 600 సంవత్సరాల నుంచి ఈ పవిత్ర దైవ కార్యం బస్తర్లో నిరాటంకంగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఓరుగల్లు కేంద్రంగా సమున్నతంగా పాలించిన కాకతీయులు ఇప్పుడు బస్తర్ కేంద్రంగా తమ ఘనమైన ఆచారాలు, సాంప్రదాయాలు కాపాడుకున్నారు. బస్తర్ ప్రజల హృదయాల్లో చక్రవర్తులుగా కొలువై ఉన్నారు. పతనమైంది తిరిగి లేవటానికే అని నిరూపించిన ఏకైక రాజవంశం
భారత చరిత్రలో ఒక్క కాకతీయులదే.